శ్రీకాకుళం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణమూర్తి శుక్రవారం నాడు బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బొగ్గు రమణమూర్తి, గుండు శంకర్, పిఎంజే బాబు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలను తెలిపారు. సదాశివులు నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ గారి సమక్షంలో కలమట వెంకటరమణమూర్తి గారు లోకాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు జంగారెడ్డిగూడెం మండలంలో కేతవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 80 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సాయిల్ సత్యనారాయణ, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి సొంగ రోషన్ కుమారులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన కోన అప్పారావు, పెదమల్ల ధర్మేంద్ర, పురిశివ తదితరులంతా తెలుగుదేశం పార్టీలోకి చేరారని వారు తెలిపారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఎక్స్టెన్షన్ అధికారి సిరిపురం సూర్యప్రకాష్ రావు తెలిపారు. దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ వ్యాధి సోకకుండా తగు చర్యలు తీసుకునేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రకాష్ రావు సూచించారు. స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా, చౌదరి. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాయవలస మన్యం జిల్లా నుండి మలేరియా మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ఒక పరాన్నజీవి వల్ల సంక్రమించే అంటువ్యాధి. ఈ అంటువ్యాధి ముఖ్యంగా ఆడ ఎనాఫిల్స్ దోమ కరవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ప్లాస్మోడియం అనేది మన ఏరియాలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనే రూపంలో ఉంటుంది. ప్లాస్మోడియం వైవాక్స్ అనేది లివర్లోకి చేరి రిపీటెడ్గా రిలాక్స్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్మోడియం ఫాల్సిఫారం మటుకు చాలా భయంకరమైనది. ఇది మెదడుకి వెళ్లే రక్తనాళాల్లో ఈ క్రిములు విపరీతంగా కుప్పలుగా చేరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెదడుకు చేరక మనిషి కోమాలోకి వెళ్లడం, సెరిబ్రల్ మలేరియాగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మలేరియా వ్యాధిగ్రస్తులు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ముందస్తు చర్యలుగా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, ఎవరు కూడా దోమలు అనేది కుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలానే మీ ఇంట్లో ఐఆర్ఎస్ కనుక చేస్తే కనుక ఐఆర్ఎస్ ప్రతి మే నెలలో మనకి ఈ కార్యక్రమం చేపట్టిన స్ప్రేయింగ్ అనేది ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే ACM 5% అనేది ప్రతి సంవత్సరం కూడా 2 విడతలుగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేలో మన గ్రామాల్లో జరిగే ఈ ACM స్ప్రే అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో చల్లించుకోండి. దోమకాటు అనేది చాలా ప్రాణాంతకమైన మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతక జ్వరాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మీ పరిసరాలను కూడా శుభ్రంగా పాటించాలని మీరంతా కూడా శ్రద్ధగా విని, ఎవరైనా జ్వరం కనుక వచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుని ఉచితంగా మందులు వాడి మలేరియాని కంప్లీట్గా నివారణ చేయడంలో మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప జిల్లా ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సాంస్కృతిక, జానపద మరియు సాంప్రదాయ నృత్యాలు ఆహుతులను అలరించాయని ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఆర్ కృష్ణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానాట్య మండలి గౌరవ అధ్యక్షుడు టీవీఎస్ రాజు కృష్ణబాబుకు కళాభినందనలు తెలిపారని చెప్పారు. నిరంతరం కృషి ఫలితంగా జానపద కళలకు అంకితమైన కృష్ణబాబుకు కళాకారునిగా పలు అవార్డులు, పలు సన్మానాలు, సత్కారాలు పొందారని అన్నారు. జానపద కళారత్న ఉత్తమ అవార్డును స్వీకరించి జానపద కళలకు ఆయన వన్నె తెచ్చారని ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కళాకారులు ఆర్ కృష్ణబాబును అభినందించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Govinda
కార్మిక వర్గాలను మతపరంగా విభజించే బీజేపీ విద్వేషపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఇప్టు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు కేంద్ర కమిటీ ప్రచురించిన 138 మేడే కరపత్రాన్ని గురువారం నాడు జంగారెడ్డిగూడెం పట్టణంలో వివిధ హమాలీలు పనిచేసే ప్రదేశంలో విడుదల చేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. చాలా దుర్మార్గంగా భారతదేశంలో అత్యధికంగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. కోట్లాది మంది కార్మిక వర్గం ఉన్నారు. వారికి ఉపాధి లేకుండా చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచివేస్తూ వారి జీవన విధానాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. దేశం అభివృద్ధి చెందిందంటే కార్మిక వర్గం, పేద ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుదలైతేనే దేశం అభివృద్ధి చెందినట్టు అవుద్ది. 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పి అమిత్ షా ఏదైతే చెప్తున్నాడో అదంతా బూటకం. అది కొద్ది మంది ధనవంతులకి ధనం పెరిగింది తప్ప పేద వర్గాలకి ధనం పెరగలేదు. Please like, share, subscribe our channel.